అర్ధ గంట నుంచి ఇట్లా పట్టుకొని కూర్చున్నాను. నువ్వు వస్తే డోర్ తీస్తే సర్ప్రైజ్ చేద్దాం అని నువ్వు పట్టమని వచ్చేసినావు. సరే ఇప్పుడే ఇట్లా ఇట్లా రిలాక్స్ అయినా నువ్వు వచ్చినావు. నువ్వు పో, మళ్ళీ డోర్ తీసుకొని రాపో, మళ్ళా డోర్ తీసుకొని రాపో. ఈరోజు బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. వీడి ఎక్సైట్మెంట్కి హద్దులు లేవు. ఇక్కడే ఉంటున్నాడు. ఏమైంది, నీళ్ళు ఎక్కువ పడ్డాయా? ఏం కాదు, గ్రేవీ లాగా పక్కంది. వాసన అదురుతుంది. బిర్యానీ 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 తింటావా? బిర్యానీ తింటావా? డాడీ నిన్నే లేపుతుంటాడు. నువ్వే డాడీని తీసుకురా పో నాడికి వెళ్ళాక. బిర్యానీ కోసం ఇద్దరు కావాలి. బిర్యానీ కదా, అన్ని చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. అట్లే పెడుతుంది మమ్మీ. డ్యూ లైక్ బిర్యానీ? అన్నీ చేస్తే టైం అవుతుందా? విహాన్, మమ్మీ వెళ్ళే టైం అవుతుందా? వెళ్దాం, దింపేసి వద్దాము. వెళ్ళు, ఇప్పటికి వచ్చాడు. లేట్ అయినట్టు. బాయ్. బుజ్జి, ఎడ కూర్చోవాలి తెలుసు కదా నీకు? ఎడ కూర్చుంటాను, ఎడ కూర్చోవాలి, ఎడ కూర్చోవద్దు తెలుసు కదా నీకు? గో. వెరీ గుడ్. అంత దూరం నుంచి ప్రసన్న ట్రావెల్ చేసి వస్తుంది, అంత కష్టపడుతుంది, వస్తుంది ఇక్కడికి. మీరేమో డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. తను అంత దూరం నుంచి వస్తుంది, కష్టపడుతుంది అని. బట్ కావాలని ఎవరు చేస్తారు? కావాలని ఎవరు చేయరు కదా. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. అది నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. సో మార్నింగ్ లెగలేకపోయాను. అండ్ మీ బీయింగ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ పొద్దున ఆల్మోస్ట్ 8:30కి లేచినప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంకో బ్రేక్ఫాస్ట్ చేయడం నుంచి, విహాన్ రెడీ చేసి తినిపించడం నుంచి, ఆ బ్రషింగ్, ఇంకా దాని తర్వాత వాడికి బయటికి తీసుకెళ్ళాలి. అండ్ ద సేమ్ టైం కంటిన్యూస్గా త్రూ అవుట్ ద డే థెరపీస్ అండ్ వాడికి మెడికేషన్ జరుగుతూనే ఉంటుంది. థెరపీస్ అండ్ మెడికేషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డూ మై జాబ్. యూట్యూబర్గా, ఒక కంటెంట్ క్రియేటర్గా ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయకపోతే మన ఛానల్ అనేది సజెషన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా నా ఛానల్ని సజెషన్స్లో ఉండాలంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ వీడియోస్ నేను ఎడిట్ చేసుకోవాలనుకుంటే వీడు పడుకోవాలి. వీడు పడుకునే దాకా వెయిట్ చేయాలి. వీడు పడుకునేది ఎప్పుడు పడుకుంటాడు అంటే 11:30, 12 అవుతుంది. మంచి ఒక్కొక్కసారి 2 కూడా అవుతుంది. వాడు పడుకునే దాకా వెయిట్ చేసి దాని తర్వాత వీడియోని ఎడిట్ చేసుకొని నేను పడుకునేసరికి 4, 4:30 అవుతుంది. ఆ 4, 4:30 అయిన తర్వాత మళ్ళీ 8ంటికి లేస్తాను. డైలీ ఐఎమ్ స్లీపింగ్ లైక్ 3.5 to 4 hours. ఫ్రమ్ పాస్ట్ 6 months, 7 months నుంచి ఇదే అవుతుంది నాకు. నా ఇది ఒక డైలీ రొటీన్, ఒక లూప్లో ఉంది నాకైతే. యూ వాంట్ యాపిల్? చెప్పు, యూ వాంట్ యాపిల్? అస్ వాష్ చేసుకో ఫస్ట్. నో వాష్ ఇట్ ఫస్ట్. వాష్ చేసుకో నువ్వు. రబ్ చే బాగా. స్టిక్కర్ బీకి. స్టిక్కర్ చూడు. వెరీ గుడ్. త్రో. వాష్ చేసుకో యాపిల్. రబ్ చే యాపిల్ మీరు బాగా రబ్ చే. ఓకే, గో ఈట్. కూర్చొని తినుకో. అండ్ ఇంకొక ప్రోడక్ట్ నేను డెలివర్ అవ్వాలని చెప్పాను కదా, బీకేపీ హోమ్స్ నుంచి. అది ఇప్పుడు డెలివర్ అవ్వబోతుంది కొంతసేపట్లో. స్టార్ట్ అయ్యారని చెప్పారు. సో ప్రోడక్ట్ ఏమైతే ఉండొచ్చో గెస్ అయితే చేయండి, కింద కామెంట్ అయితే చేయండి ఆ ప్రోడక్ట్ ఏమైతే ఉండొచ్చో అని చెప్పేసి. అండ్ హియర్ ఈజ్ ద విహాన్. యాపిల్ చూడు ఎట్లా తింటాడు. యాపిల్ చేతికి అంటద్దు దాడికి, తొక్కంతా తింటాడు, అట్లా పట్టుకుంటాడు అనమాట. తడి అంటద్దు, అస్సలు అంటద్దు. సెన్సర్ ఇష్యూ.
ఎట్లా పట్టుకుంది చూడు. తిను. చేతికి అంతలో అసలు తడ అంటద్దు. పొట్టు మొత్తం తిని పెడతాడు. ఎట్లా పెడతాడు చూపిస్తున్నావు. ఏంటి అయిపోయిందా? ఇది కూడా అట్లా పెడతాడు. ఇక పొట్టు మొత్తం దీన్ని ఏం చేస్తాడంటే చూపి, అందరు చూపి నువ్వు ఏం చేస్తావు. పెట్టేస్తాడు ఆడ. ఇంకా పొట్టు మొత్తం తినేసి 1, 2, 3, 4 ఇంకా చాలా ఉండే పడేసినాను. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కొన్ని తింటుంది. ఆ పొట్టు మొత్తం తినేసి అట్లా పడేస్తాడు అనమాట సారు. ఎందుకురా అంత ఏడుపు వస్తుంది నీకు? చాలా డేస్ తర్వాత ఇంట్లో అయితే ఎండ పడింది. సో ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది ఏంటో అని చెప్పేసి. సో బేసికలీ ఏంటంటే మొత్తం కింద చెదలు పట్టేసినాయి అనమాట. ఘోరంగా చెదలు, ఫంగస్, మోల్స్ అంతా ఉన్నాయి. బాగా గలీజ్ అయిపోయింది కింద, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద హెల్త్ యాక్చువల్లీ. చూపిస్తా చూడండి. అయ్యో బాబోయ్ బాబోయ్, చూడు. 1 నెల అయింది అనుకుంటే క్లీన్ చేయలేదు. ఘోరంగా ఉన్నది, చెత్తకుండే. చూపిస్తాను ఆగండి. కొడక ఏం పని చేస్తున్నారో నువ్వు ఇంట్లో కూర్చొని ఇక్కడ కూర్చొని చింపుతాడు. నా పేపర్లు అన్నీ చింపేసి కింద ఇట్లా సందులో కూర్చుతాడు. ఇట్లా 7 మూల కూర్చుంటాడు. నేను రాసుకున్న స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా నేను రాసుకున్న స్క్రిప్ట్లే, వీడియోస్ కోసం రాసుకున్న డైలాగులు అవన్నీ. అయిపోయినాక బుక్కలు ఉంటుంది, తీసుకొని చింపుతాడు, సందులు దూరుస్తాడు, తీసుకొని సందులు దూరుస్తాడు. మొత్తం ఫంగస్ వస్తుంది. జాగ్రత్త. అన్నీ వచ్చేసి మెయిన్ హెడ్ బోర్డ్ రావాలన్నమాట. మెయిన్ హెడ్ బోర్డ్ ఇది మెయిన్ హెడ్ బోర్డ్. మెల్ల పడతా. చింపేసినాడు విహాన్ గాడు. ఇది ఫోము కుట్టుకుంటే బాగానే ఉంటుంది. ఓ కరెక్ట్ వర్షం స్టార్ట్ అవుతుంది, ఉరుముతుంది. దా ఏమి పండి బొర్రు దా వస్తుంది నీకు. ఇంకేంది పడుకో.
డాడీదా వస్తున్నా డాడీ. అబ్బో మామూలు పడతలేదు కదా వర్షం. వస్తున్నా. తను బెల్లు కొట్టింది అనుకున్నాను, వేరే వాళ్ళు కొట్టారు. వినాయకుడు గిఫ్ట్ ఇచ్చారనమాట. రికార్డ్ చేయిపోయింది బాబాయ్, వచ్చింది ప్రేమ పవర్. ఇంకా నిద్ర వస్తుంది, ఫుల్గా నిద్ర వస్తుంది. ఇంకా లాక్ షూ ర్యాక్లో పెట్టిన, అది కూడా ఇప్పుడు ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వస్తుంది. ఇప్పుడు పెట్టాను. తనే ఓపెన్ చేసుకొని వస్తుంది పోలే కిందకి. మా దోమలు, అమ్మ దోమలు ఇంకా వస్తలేదు పైకి. వచ్చి కూడా 5 నిమిషాలు అవుతుంది, ఇంకా పైకి రావట్లేదు. ఏంద్రా మమ్మీ వచ్చి 5 నిమిషాలు అయింది, ఇంకా పైకి వస్తలేదు. పండుకో ఇంకా వరుసప్పుడు నువ్వు వచ్చి 10 నిమిషాలు అయింది, ఇంకా పైకి వస్తలేదు. నేను రాగానే పైకి వస్తాను అనుకుంటే మేము కిందనే ఉంది. యారా తుమ్ములు వస్తున్నాయి పొద్దున్నే, 5-6 తుమ్మున్నావు ఇప్పటికీ. ఒరే ఏమైందిరా, తీసేది ముక్కు నలుపుకున్నా. జలుబైందారా, జలుబైందా? ఇదేనమ్మ జీవితం. నేనేమో తను మెట్లు ఎక్కేటప్పుడు వచ్చే సౌండ్ బట్టి నేను రెడీగా ఎలర్ట్గా ఉండొచ్చు అని చెప్పేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకున్నాను. 15 నిమిషాలు అయింది, ఇంకా వస్తలేదు పైకి. ఇంకా రాలేదు. 25 నిమిషాలు అయింది తను వచ్చి, ఇంకా రాలేదు. ఇడ్లు వేసుకుంది విజయ్. మమ్మీ ఇంట్లోకి వచ్చింది కానీ ఇంకా రావట్లేదు పైకి. ఏం చేద్దామంటావు? ఆ ముక్కు చూడు ఎట్లయింది, ఎర్రగా నలుపుకొని. జలుబైందా రా విజయ్? జలుబైందా? గబ్బుగా ఎవడ్రా మెత్తలు వేసుకునేది అట్లా వేస్తే? నలుచుకోక ముక్కు ఎర్రగా అవుతుంది. ఇంకా ముక్కు నలుచుకోకరా అంటే మూతుని అట్టి ఇటు తిప్పుతున్నాడు వేసి. చేయబెట్టి నలుచుకోద్దురా అంటే నలుచుకోవద్దు, నువ్వు ఎక్కువ అవుతుంది. ఇంకా మూత అట్టి తిప్పుతాడు. అది 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 అదే 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 ఫ్యాన్ వేసింది. అర్ధగంట నుంచి ఇట్లా పట్టుకొని కూర్చున్నాను. నువ్వు వస్తే డోర్ తీస్తే సర్ప్రైజ్ చేద్దామని నువ్వు పట్టమని వచ్చేసినావు. సరే ఇప్పుడే ఇట్లా రిలాక్స్ అయినా నువ్వు వచ్చినావు. నువ్వు పో, మళ్ళీ డోర్ తీసుకొని రాపో. మళ్ళీ డోర్ తీసుకొని రాపో. ఫ్యాన్ బంద్ చేసి డోర్ తీసుకొని రాపో. వెల్కమ్ బ్యాక్. అది జలుబు అవుతుంది. అది చూడాడు, కేవలం కొత్త మంచాలని చెప్పేసి దుప్పడు కప్పను అనుకుంటున్నాడు, ఫుల్గా ఆస్వాదించాలని. అంతే కదా విహాను? కేవలం కొత్త మంచాలని అనుకుంటున్నావు కదా నువ్వు. నిద్ర రాకపోయినా ఇందాక నిద్ర లేచినాడు, తిన్నాడు, వచ్చిండు, ఒరిగిండు ఇట్లా. బుజ్జే ఈ కేవలం కొత్త మంచం అని చెప్పేసి వచ్చి కావాలని పండి బోరుతున్నాడు అనమాట, ఫుల్గా ఆస్వాదించాలని. ఇందాకే తిన్నాడు, లేచిండు, తిన్నాడు, మళ్ళీ వచ్చి దుప్పడు కప్పుకొని పన్నాడు కొత్త మంచాలని.